ఉసిరికాయ అంటే చాలా చాలా మంచిది హెల్త్కి, అందరికీ తెలుసు. సో ఉసిరికాయ పచ్చడి ఎలా చేస్తారు ఏమిటి తెలుసుకుందాం. అంతకంటే ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి తెలుసుకుందాం. ఉసిరికాయ పచ్చడికి కావాల్సినటువంటి పదార్థాలు: ఉసిరికాయలు, నూనె, చింతపండు గుజ్జు, కారం, శనగపప్పు, పసుపు, ఆవాలు, వెల్లుల్లిపాయలు, మెంతిపిండి, ఉప్పు, కరివేపాకు, ఎర్రమిరపకాయలు. సో ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసేసాం. ఇక నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. కౌశల్య గారు తయారు చేద్దాం. స్టవ్ వెలిగిద్దామా? ఎస్, ఫస్ట్ బేసిక్ స్టెప్ అదే, స్టవ్ వెలిగించడం. వెలిగించేసాం, కడాయి పెట్టేసుకుందాం. కడాయి పెట్టేసాం. ఒక చిన్న హెల్ప్ చేస్తారా? కొంచెం నూనె ఇవ్వండి. ఇలాగా చిన్న హెల్ప్ ఏంటి కౌశల్య గారు, మీరు అడగాలి కానీ మొత్తం ఇస్తాను. ఇక నూనె పోస్తున్నాను. ఏ నూనెైనా తీసుకోవచ్చు, నువ్వుల నూనె, పల్లి నూనె తీసుకోవచ్చు. రెండిట్లో ఇది బెస్ట్. నేను ఎక్కువ ప్రిఫరబుల్ గా అన్నిట్లో నువ్వు నూనె వేస్తాను. నాకు నువ్వు నూనె బాగా నచ్చుతుంది కాబట్టి. దాంట్లో ప్రిజర్వేటివ్ ఉండే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. ఉసిరికాయలు కూడా ఇచ్చేసేయండి. కొంచెం సీజన్ అయితే ఇంకా పెద్ద పెద్ద ఉసిరికాయలు దొరుకుతాయి. ఏ సీజన్లో అయినా ఉసిరికాయలు దొరికేటప్పుడు వాటిని తీసుకొచ్చి ఇలా నూనెలో కొంచెం వేపిస్తాం. వేయించడం అంటే ఎర్రగా దోరగా వేయించక్కర్లేదు, కొంచెం మామూలుగా మెత్తగా అయ్యేటట్టు వేయిస్తాం. కలర్ నేను కొంచెం పసుపు పట్టించి పెట్టాను. ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని ఇందులో వేసేస్తున్నాను. ఓకే, అంటే మీద పడినప్పుడు మాత్రం మీరు వేస్తారు, కరివేపాకు లాంటివి మాత్రం నాకు ఇస్తారు కదా. ఆడవాళ్ళ మధ్యన ఆవకాయలు. ఆడవాళ్ళ మధ్య ఆవకాయ మంచి ప్రాస కదా. సూపర్. సో వీటన్నిటిని బాగా వేయించేసుకోవడం, బాగా మెత్తగా వర్క్ చేసుకోవాలి. కొంచెం బాగా అవ్వాలి, మగ్గిపోవాలి. పచ్చడి అయితే ఈజీవే, కానీ కొంచెం ఉసిరికాయలు మగ్గిన కొంచెం వేయించాలి. ఎలాగైనా నోటి జీవ బాగా తినాలని తాపత్రయం ఉండేవాళ్ళు తప్పకుండా కష్టపడి వండుకుంటారు, కష్టపడి పచ్చడి చేసుకుంటారు. అవును, మన అభిరుచి ఛానల్ అందిస్తున్న ఈ ఊరగాయలు వడియాలు ప్రోగ్రాం ద్వారా నేను ఎన్ని రకరకాల ఊరగాయలు చూశాను, ఎన్ని వడియాలు చూశానంటే అసలు ఇంత ఉందా సబ్జెక్టు అని అనిపించింది. మన వాళ్ళు, మన భారతీయులకి ఎంత దైవభక్తి ఉందో అంత తిండి శ్రద్ధ కూడా ఉంది. అవును, తినేది ఇంతైనా కూడా అన్నీ ఉండాలి, మన భోజన ప్రియులు. సో ఉసిరికాయ స్పెషల్ ఎవరన్నా చెప్తారా? ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అవును, అది ఇంచుమించు మీరు నార్త్ ఇండియన్స్ అవనండి, వాళ్ళు స్వీట్ గా తయారు చేసుకుని రోజు పొద్దున్నే తింటారు పడగడుపున. ఓకే, ఎర్లీ మార్నింగ్ డెఫినెట్ గా ఒక ఉసిరికాయ తింటారు. అది ఒంటికి చాలా మంచిది. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం ఏంటంటే ఒక ఉసిరికాయ రోజు తింటే చాలా మంచిది. అంటే కంప్లీట్ విటమిన్ సి ఆ డేకి కావాల్సినంత మనకి వచ్చేస్తుంది. అది సో మెత్తగా అదే నేను చూస్తున్నాను. అయ్యాక కొంచెం బాగా అయ్యాక ఇంకా కొంచెం గట్టిగా. మీరు అలా వేడివేడిగా ఉన్నప్పుడు పట్టుకొని చూసేస్తున్నారు. సో దాదాపుగా మెత్తగా అయిపోయినట్టున్నాయి. సో చూస్తున్నారు కదా, ఉసిరికాయల్ని చక్కగా ఆయిల్లో వేయించాము మెత్తగా అయ్యే వరకు. వాటిని మళ్ళీ సపరేట్గా తీస్తున్నారు కౌశల్య గారు. నెక్స్ట్ ఏం చేస్తారో ఏంటో చూద్దాం. ఇప్పుడు తిరగమూత వేసేద్దాం. నెక్స్ట్ తిరగమాత. శనగపప్పు అన్నీ ఉన్నాయి కదా, ఉన్నాయి. దీంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాము. ఓకే, వెల్లుల్లిపాయలు రుబ్బినప్పుడు కూడా వేయచ్చు, కచ్చపచ్చ దంచి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ తిరగమాత వేసేద్దాం. తిరగమాత ఇందులోనే తిరగమాతలో ముందుగా శనగపప్పు, కొంచెం ఆయిల్ కూడా వేస్తాను. ఆయిల్ వేయకపోతే పచ్చడి బాగుండదు. వేసి ఆయిల్ 1/2 కిలో ఇందులో వేసేస్తున్నాం. ఆయిల్ ఉంటేనే ఆ పచ్చడి నిలువ ఉంటుంది, బాగుంటుంది. దీనికి కావాల్సిన 1/2 కిలో ఆయిల్ మనం ముందు వేసేస్తాం. శనగపప్పు వేసేస్తాం. ఎంత వేయమంటారు? తిరగమూత సరిపడా. నెక్స్ట్ ఆవాలు, కొంచెం ఆవాలు, మళ్ళీ మీ ఫేవరెట్ బుడ్డి మిరపకాయలు, మళ్ళీ ఇంకో ఫేవరెట్ వస్తుంది తెలుసా? ఏంటిది? కరివేపాకు. ఇందులో హింగు వేయట్లేదు, వెల్లుల్లిపాయ వేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి మీకు నచ్చదేమో అనిపించి వెల్లుల్లిపాయ వేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు కరివేపాకు వేసండి. నన్ను ఏమంటున్నారా? ఇది మాత్రం చాలా అన్యాయం కౌశల్య గారు, అన్ని మీరు వేస్తున్నారు, కరివేపాకు మాత్రం నాకు ఇస్తారు. అదేమో అక్కడ వేస్తే ఇక్కడ దాకా పడుతుంది. కరివేపాకు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, మీ వస్తువులకి మీరే బాధ్యులు. ఎలా వండుతావు నువ్వు? సరే అయిపోయింది. నెక్స్ట్ చింతపండు కారం ఇచ్చేయండి, నేను రుబ్బుతాను. అది అయిపోయిన తర్వాత ఇంకా తీసేయడం. ఓకే, చింతపండు కూడా గుజ్జు 1/2 కిలో. 1/2 కిలో, 1 కిలో ఉసిరికాయలకి. కారం కూడా ఇచ్చేయండి. ఇక్కడ ఇంకేం ఉండదు, వెల్లుల్లిపాయలు కచ్చబెచ్చ నలిగిపోతే అది ఇచ్చేసేయండి.
ఎందుకంటే వేరేగా నేను ఇంక దంచట్లేదు, కొంచెం దంచుతారు, కొంతమంది నూనెలో వేస్తారు. వీటితో పాటు నలిపిస్తున్నాను వెల్లుల్లిపాయలు. ఓకే, సెపరేట్ గా అంటే ఆయిల్ లో దీంట్లో కూడా వేసుకోవచ్చు. చాలా మంది అలా కూడా వేసుకుంటారు గోంగూర పచ్చట్లో వాటిలో. కొన్ని ఫ్యామిలీస్ లో నేను చూసాను, అంటే వీటిని ఇష్టపడే వాళ్ళు మనిషికి 3 అలా సెపరేట్ గా పెట్టుకొని భోజనం తింటారు. పచ్చి తింటారు, వేయించుకున్నాయి కర్రీలో వేసుకున్నవి. హెల్త్ కాన్షియస్ ఉన్న ఫ్యామిలీస్ లో చూసాను నేను. అలాంటి చాలా మంది తెలియదు. ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నారు, వెళ్ళిపోయి తిండి ఏం చేస్తాను చెప్పండి, వాళ్ళు కొనిచ్చి వేయలేం కదా, అలాంటప్పుడు ఇంగు వేసుకుంటాం. కారం కూడా వేసి రూపేస్తున్నాం. ఓకే, కారం కూడా పావు కిలో తీసుకొని ఆ కారం కూడా వేసి వెల్లిగా దీంట్లోనే కలిపేస్తాం, కలిపి రుబ్బుతున్నాం. సో వెల్లుల్లితో పాటు కారం కూడా వేసేస్తాం, 2 కూడా మిక్స్ అయిపోయినాయి, బాగా నలిగిపోయింది. ఇప్పుడు ఇందులో కలిపిస్తున్నాం. కొంచెం మెంతిపిండి కూడా వేద్దాం. ఓకే, ఇప్పుడు సగం వేసేయమంటారా? మెంతిపిండి సగం వేసేసాం. ఇప్పుడు ఇది ఉసిరికాయలు వేసేయండి. వేయించిన ఉసిరికాయలు మొత్తానికి వేసేసాం. సో చక్కగా అన్నిటిని మిక్స్ చేయాలి. సో కౌశల్య గారు మిక్స్ చేసే ఆఫర్ నాకు ఉందా? చేయండి. మీరు నాకన్నా ఎలా ఉంటుంది ఘటోత్కచుడు లాగా మిక్స్ చేస్తారేమో అని అనుకుంటాను. నాకన్నా బాగా నేనేదో అడిగాను కదా, నీకెందుకు రాజు నేను చేసి పెడతాను కదా, నువ్వు శుభ్రంగా తిను అంటారేమో అనుకుంటే అడగగానే చేశారు. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నట్టుంది. నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాను, ఎందుకంటే ఆయిల్లో ఏది ఉన్నా కూడా ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. మనం ఆయిల్ తక్కువ వేసి ఉంచుతాం అనుకోండి, నిల్వ పచ్చళ్ళు ఏమవుతాయంటే బూజు వచ్చేస్తాయి. అది రాకుండా ప్రికాషన్ అన్నమాట. ఆయిల్, సాల్ట్ ఈ 2 ఉప్పును నూనె బాగా వేయాలి. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇందులో తీసేద్దాం. ఓకే, ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ నా టర్న్ అన్నమాట. కౌశల్య గారు ఎలా టేస్ట్ చేయిస్తారో చూద్దాం. ఓహో, వేడిగా అన్నం కూడా వచ్చింది. ముద్దుగారే సోదా ముంగిట ముత్యములీడు దిద్దరాణి మహిమాల చిన్ని కృష్ణుడు. కౌశల్య గారు చాలా మంచి పాట పాడుతూ ఉసిరికాయ పచ్చడి వేడి అన్నంలో వేసి తినిపిస్తుంటే అబ్బా నిజంగా చాలా బాగుంది పచ్చడి. అంటే కొంచెం స్వీట్ గా ఉంది, అంటే ఇంకా చింతపండు వల్ల తగులుతుంది. ఉసిరికాయలో ఉన్నట్టు కొంచెం ఒగరు, ఉసిరికాయ తగులుతాయి. సో దాదాపు అన్ని రకరకాల టేస్ట్లు అన్ని కూడా తెలుస్తున్నాయి. చాలా బాగుంది. అందరూ ఎందుకు తెలుసా, చిన్ని కృష్ణుడు అని పాడు, అందరి మధ్యలో కృష్ణుడిలా కూర్చున్నారు కాబట్టి మిమ్మల్ని అన్ని కృష్ణులాగా పొగుడుతూ పాడాం. మేము వెన్న పెట్టలే గానీ ఉసిరికాయ పచ్చడి పెట్టారు. సో చూస్తున్నారు కదా, మీరు కూడా ఒకసారి ఉసిరికాయ పచ్చడి ఇంట్లో తయారు చేద్దాం అనుకుంటే గనక దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఉసిరికాయ నిలువ పచ్చడికి కావలసిన పదార్థాలు: 1 kg ఉసిరికాయలు, 1/2 kg ఉప్పు, 1/2 kg కారం, 1 స్పూన్ మెంతిపిండి, 1 స్పూన్ పసుపు, 1/2 kg ఆయిల్, 1/2 kg చింతపండు గుజ్జు, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి. ముందుగా స్టవ్ పై బాండి పెట్టి నూనె వేసి ఉసిరికాయల్ని వేయించాలి. అవి మెత్తబడ్డాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత రుబ్బురోలులో చింతపండు గుజ్జు, వెల్లుల్లి రెబ్బలు వేసి రుబ్బుకోవాలి. అది కాస్త నలిగాక కారం వేసి కలిసే వరకు రుబ్బి ముందు తయారు చేసుకున్న తాళింపులో వేసి స్పూన్ మెంతిపిండి వేసి కలుపుకోవాలి. తర్వాత వేయించుకున్న ఉసిరికాయల్ని వేసి కలిపి సర్వ్ చేయాలి. అంతే, ఉసిరికాయ నిలువ పచ్చడి రెడీ.